మిత్రులందరికీ జయం. నేను మీ జై. ఇప్పుడు నేను మాట్లాడే మాట అభద్రత అనే దాని మీద మాట్లాడుతున్నాను. ఈ అభద్రతా భావం వల్ల ఎంతోమంది తమ జీవితంలో సాధించాల్సిన విజయాలు కానీ సాధించలేకపోతున్నారు. అట్లాగే ఎంతోమంది ఓ మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారటం, చాలా అతి దుర్మార్గులుగా కూడా మారటం. పుట్టుకతో ఎవరు చెడ్డవాళ్ళు ఉండరు, మంచివాళ్ళు ఉండరు. సో మనం వాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మనిషిలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈవెన్ నేను అనుకుంటాను, దావూద్ ఇబ్రాహిం కూడా చిన్నప్పుడు అతనికి ఏదైనా ఒక భరోసా, ఇదిగో నువ్వు చక్కగా ఎదిగితే నీకు ఒక మంచి జీవితం ఉంటుంది, ఒక మంచి లైఫ్ ఉంటుంది అని కనుక ఏదైనా భరోసా ఎవరైనా ఒక వ్యక్తిలో సమాజంలో కనుక కల్పించుంటే అతను అంత ప్రపంచ పెద్ద నేరస్తుడు అయ్యే ఉండేవాడు కాదేమో. ఇది ఒక చిన్న ఊహ. అట్లాగే ఒలింపిక్స్లో పెద్ద స్థాయికి వెళ్ళేవాళ్ళు కూడాను వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే అభద్రత. నాకు ఏమైపోతాను, నేను ఆస్తులు రేపొద్దు నా మ్యారేజ్ అయితే నేను ఎలా గడుపుతాను, నా తల్లిదండ్రులు ఎవరు పోషిస్తారు, నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు, నేను ఈ దేశం కోసం ఆడితే ఏంటి పరిస్థితి. సో అట్లాగే ఒక వ్యాపారం చేయాలనుకున్న వ్యక్తికి కూడాను సరైన దిశానిర్దేశం లేకపోవటం, ఏం జరుగుతుందో, బిజినెస్లో లాస్ అయితే ఏం జరుగుతుందో తెలియకపోవటం. అట్లాగే రాజకీయ రంగంలో వద్దాం అనుకున్న వాళ్ళలో కూడా చాలామంది కూడాను నేను ఈ రాజకీయాల్లోకి వెళ్తే నా జీవితం ఏమైపోతుందో, తర్వాత నేను నిలబడలేకపోతే నా పరిస్థితి ఏంటి, అట్లా ఏ రంగంలో అయినా సరే. సో అంటే మంచిగా ఉన్న వ్యక్తులేమో, బాగా ప్రతిభావంతులేమో వాళ్ళకి సరైన భరోసా కల్పించలేకపోవటం వల్ల, అభద్రతా భావటం వల్ల వాళ్ళు కోల్పోతూ ఉంటే, అనుకోకుండా కొంతమంది వ్యక్తులు ఏంటంటే అక్రమ మార్గాల్లోకి, దుర్మార్గ మార్గంలోకి వాళ్ళు నెట్టివేయబడతారు. తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళకున్న అవసరాలు కానీ, వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు కానీ వాళ్ళల్లో తెలియని యొక్క చేస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని కూడా మనం వాళ్ళ కొంతమంది నేరస్తులుగా ఉన్న వాళ్ళని కావచ్చు, లేదంటే ఫెయిల్యూర్లో అయిన వాళ్ళని కావచ్చు, వాళ్ళను మనం అనుమానాస్పదంగా చూడటం, లేకపోతే వాళ్ళు ఏదో చేతకాని వాళ్ళగా చూడటం, వాళ్ళు దుర్మార్గులుగా చూడటం కరెక్ట్ కాదు. ఫస్ట్ అసలు ఆ వ్యక్తులు ఆ విధంగా తయారవటానికి, అంటే నేరస్తులుగా కానీ లేకపోతే దుర్మార్గంగా కానీ తయారవటం, లేదంటే ఓటమి బారిన పడటం. సో వాళ్ళు ఎందుకు అలా అయ్యారు, అక్రమ మార్గమో లేకపోతే ఏ మార్గం లేకుండా ఉండటమో, ఏమీ చేయకుండా ఉండటమో, లేదా అక్రమ మార్గంలోకి వెళ్ళటమో, ఎందుకు వాళ్ళు అలా తయారవుతున్నారు అని ఆలోచించి కొంతమందిని మనం మార్చగలుగుతాం, కొంతమందిని మనం మళ్ళీ వాళ్ళ పట్టాల మీద వాళ్ళకి ఎక్కించి వాళ్ళకి భరోసా కలిగి చేయగలుగుతాం. కొన్ని జీవితాలను మనం అయితే మార్చలేం, కానీ ఫర్దర్ వాళ్ళు ఇంకా ఎక్కువ మిస్టేక్ చేయకుండా మనం కౌన్సిలింగ్ చేయడానికి కానీ, వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ మనం అవకాశాలు ఉంటాయి. అట్లాగే చిన్నప్పటి నుంచే ఈ ఆటలాడే వాళ్ళలో కానీ, లేకపోతే రాజకీయంలోకి వెళ్దాం అనుకునే వాళ్ళు కానీ, లేదంటే ఇండస్ట్రీస్ పెడదాం అనుకునే వాళ్ళలో కానీ ఒక భరోసాని కనుక మనం కల్పించే వాతావరణం కనుక చేయగలిగితే, ఒకవేళ ఏదన్నా అనుకోకుండా వాళ్ళు ఎదిగే రంగంలో వాళ్ళు కనుక సక్సెస్ కాకపోతే, ప్రజలో, వ్యవస్థ, సిస్టమో లేకపోతే ప్రభుత్వమో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి భరోసాగా ఉంటారు అనే ఒక భరోసాని కల్పించగలిగితే మనం, సో దీని ఏంటంటే ఇండివిజువల్గా మన బాధ్యత ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్, మన చుట్టాలు వాళ్ళని గైడ్ చేయడానికి, అలాగే సమాజం బాధ్యత ఉంటుంది, ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. సో ఓవరాల్గా అభద్రతా భావాన్ని చిన్నప్పటి నుంచి వేరు చేద్దాం. అట్లాగే ఒక స్థాయిలో పెద్ద అయినాక కూడా మన చుట్టుపక్కల కనుక మనం చూస్తూ ఉంటే మన సాధ్యమైనంత వరకు వ్యక్తుల్లో ఉన్న అభద్రతా భావాన్ని తీసేద్దాం. అందరికీ జయం.